గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సినిమా అంటే మనకు పిచ్చి, బట్ ఎక్కడ మిస్ అవుతుంటామంటే ఒక్కొక్కసారి సేమ్ కథలు, రొటీన్ స్టోరీస్ వస్తే మనకి ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో అందువల్ల కొత్త కొత్త కథలు, కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ఉన్నటువంటి లోకానికి కాకుండా కొంచెం ఫ్యాంటసీ వరల్డ్ మూవీస్ మనం ఎక్కువగా చూస్తాం. సో ఈ క్రమంలోనే మన ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలు అంటే మనకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన సినిమాలన్నీ ఊహాజనితంగా ఉంటాయి, అంటే ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఏదైనా కొత్త కాన్సెప్ట్తో వచ్చామంటే మనం బాగా ఎంకరేజ్ చేస్తాం. సో ఈ క్రమంలోనే మళ్ళీ జనాల హృదయాన్ని గెలుచుకునే పనిలో ఉన్నారు మాస్కా దాస్ విశ్వక్సేన్. సో విశ్వక్సేన్ గారు కూడా వరుస పెట్టి సినిమాల్ని ట్రెండ్కి తగ్గట్టు, ముఖ్యంగా ఆడియన్స్, యంగ్స్టర్స్, యూత్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా ట్రై చేస్తుంటారు. సో ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14న మన ముందరికి లైలా అనేటటువంటి సినిమాతో రాబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో డైరెక్టర్ రామ్ గారు కథ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ గారికి ఈ గెటప్ కి అంటే ఈ కథకి సంబంధించి ఒక 4-5 హీరోలు అడిగారంట, యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో సో ఆ హీరోస్ అడిగారంట. సో మేము లేడీ గెటప్ వేయగలమా లేదా, లేడీగా మేము అసలు బిహేవ్ చేయగలమా లేదా అనేటువంటి డౌట్ తో సో 4 హీరోలు రిజెక్ట్ చేశారంట. సేమ్ అదే కథని విశ్వక్సేన్ గారి దగ్గరికి తీసుకెళ్లిన వెంటనే ఎస్ ఐ వాంట్, ఏమంటారు, ఇట్లాంటి క్యారెక్టర్ కోసం నేను వెయిట్ చేసిన ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ గా ఉంది అని చెప్పి సో విశ్వక్సేన్ గారు ఓకే చేసుకుని ఆ గెటప్ ని మన స్క్రీన్ మీద చూసినప్పుడు వాహ్, నిజంగా మన విశ్వకర్ణ అనిపించింది, ఎంత అందంగా అనిపించారు. సో అందంగా ఉన్న దానికి ఆయన కూడా రీసెంట్ గా కొన్ని చెప్పారనమాట. సో ఓన్లీ ఫోటో చూసి బాగున్నా చెప్పి కామెంట్ చేయండి, ఇంకే పనులు చేయబాకండి అన్నారు. సో ఐ థింక్ మీకు ఇప్పటికీ అర్థమైపోయింది ఏం చేస్తాం మనం. నా ఫోటో వాడకండి అంతే, నా ఫోటో వాడకండి అంతే, జస్ట్ చూసి వదిలేయండి. సో అందువల్ల అవన్నీ ఏం చేయొద్దని చాలా సరదాగా ఈవెంట్లో మాట్లాడడం జరిగింది. ఇక డైరెక్టర్ రామ్ గారు కూడా చెప్పారనమాట, ఈ కథని నేను డిజైన్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ హీరోస్ అడుగుతారా లేదా అని చూసుకోలేదు, నాకు కథ బాగా నచ్చింది. సో అందువల్ల ఆ కథని నేను డిజైన్ చేసుకున్నాను. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఫైనల్ గా విశ్వక్సేన్ గారు ఇంత పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని నేను అనుకోలేదని చెప్పి డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక ఫైనల్ మాస్కా దాస్ మన విశ్వక్సేన్ అన్న మాట్లాడితే ఏం చెప్పారంటే, ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఇప్పటి వరకు చూసినటువంటి సినిమాల్లో లెక్క ఈ సినిమా ఒక లెక్కలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లేడీ గెటప్ వేసుకోవడానికి నాకే 2 hours దాకా టైం పట్టింది. సో రెస్పెక్ట్ ఆల్ ఉమెన్స్. సో గెటప్ మేకప్ వేసుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదని చెప్పి విశ్వక్ గారు మహిళల గురించి, ముఖ్యంగా మన లేడీస్ గురించి మాట్లాడడం జరిగింది అనమాట. సో ఈ క్రమంలో లైలా అనేటటువంటి సినిమా మీకు బెస్ట్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి విశ్వక్సేన్ గారి సినిమాలు అన్ని కూడా. చాలా ప్రతి సినిమాకి ఖచ్చితంగా మంచి వేరియేషన్ ఉంటుంది. సో హీరోయిన్స్ పరంగా కూడా సెలెక్ట్ చేసే విధానంలో సో హూ ఇస్ ద బెస్ట్ యాక్టింగ్ ఇవ్వగలరు, సో వాళ్ళతోనే యాక్ట్ చేస్తూ వస్తుంటారు. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే మెకానిక్ రాకీ అనేటటువంటి సినిమాలో 2 హీరోయిన్స్ తో కనిపించారనమాట మన విశ్వకన్న. ఈసారి డ్యూయల్ సెకండ్ హీరోయిన్ ఎందుకులే అనుకున్నారు, అందువల్ల ఈయన లేడీ గెటప్ వేశారు. సో జోక్స్ అపార్ట్, మొత్తానికి లైలా సినిమాకి సంబంధించి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. సో ఫిబ్రవరి 14th కి సంబంధించినంత వరకు ఎవరైనా లవర్ లేకపోతే లవర్ లేదని ఫీల్ అవ్వకండి, సినిమాలో నేను ఉంటానన్నారు. సో ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రేజ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ సినిమా ఈవెంట్ కి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్ లో వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. సో ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే లేడీ గెటప్ అంత ఈజీ అయితే కాదు, మనంగా చూసుకున్నట్లయితే నాకు తెలిసి బాగా లేడీ గెటప్ లో ఇంత బాగున్నారా అనిపించింది అయితే మంచు మనోజ్, పాండవులు 9 మంచు మనోజ్ చాలా క్యూట్ గా ఉంటారు. దాని తర్వాత నాకు తెలిసి విశ్వకన్నే కాస్త డిఫరెంట్ గా మేకప్ వేసిన మెచ్చుకోవాలి, అంత నీట్ గా మేకప్ చేశారు. అండ్ రేమోలో మనకి శివకార్తికేయన్ గారు కూడా కనిపిస్తారు లేడీ గెటప్ లో. సో ఓవరాల్ గా ఈ లైలా సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అందుబాటు విశ్వక్సేన్ అన్న ట్రై చేస్తున్న వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి సో ఆయన యొక్క స్ట్రగుల్ ఏంటి, ఆయన ఒక హార్డ్ వర్క్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.